మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ 10th క్లాస్ FA3 తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైకులు టార్గెట్ అన్నమాట. సో మనకి ఫస్ట్ రౌండ్ ఏ విధంగా ఇస్తారు అంటే, మనకి ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఒక 4 క్వశ్చన్స్ ఇస్తాడండి. మొత్తం కలిపి 4 మార్క్స్కి ఉంటుంది. సో నెక్స్ట్ రౌండ్ మనం చూసుకుంటే మనకి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. సో ఇక్కడైతే భిక్ష పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అని ఇస్తాడు. ప్రజెంట్ ఏదో ఒక కవి గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఒక పాఠ్యభాగ నేపథ్యం అడుగుతాడు. ఈ యొక్క పేపర్లో అయితే గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం రాయండి అని అడగడం అయితే జరిగింది. సో మనకి ఇది మొత్తం కలిపి 4 మార్క్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి క్రింది ప్రశ్నల్లో ఏదో ఒక దానికి సమాధానం రాయండి అని చెప్పాడు. సో మనకి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఆ 2 క్వశ్చన్స్లో మీకు ఏం నచ్చితే రాయొచ్చు. మొత్తం కలిపి ఇది 8 మార్క్స్కి వస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ రామన్ చూసుకుంటే భాషాంశాలు. సో మనకు ఒక 4 బిట్స్ ఇస్తారు. మనకి ఫస్ట్ రామన్ అయితే ఫస్ట్ది అర్థం ఇస్తాడు. ఏదో ఒక లైన్ ఇచ్చి దానికి అర్థం రాయాలి. ఆ తర్వాత దేశ భాషలందు తెలుగు విషయంనే వేస్తుగా రాయలు పలికారు, నానార్థాలు రాయండి అని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పేపర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీ గురించి మేము ప్రిపేర్ చేసినటువంటి FA3కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అన్నమాట. ఓకేనా. సో మీ గురించి మాత్రమే ఇది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక మోడల్ పేపర్ లాంటిది, మోడల్ పేపర్ కూడా. సో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది మరొకసారి చెప్తున్నాను, ఇది ఒక రకంగా మోడల్ పేపర్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో నేను మరొకసారి చెప్తున్నాను, దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్. ఓకే, నాట్ ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, అందరూ గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.